రామ్ అనే యువకుడు జీతం రాగానే కొంచెం పెట్టుబడి పెట్టాలి అనుకున్నాడు. స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేయమని స్నేహితుడు చెప్పాడు. అప్పుడు అతను విన్న మొదటి మాట, ముందు డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలి. రామ్ ఆశ్చర్యపోయాడు. అదేంటి, బ్యాంకు ఖాతా ఉందిగా, డీమ్యాట్ ఖాతా ఎందుకు అని ఆయన ప్రశ్నించాడు. మీకు కూడా అలాగే అనిపిస్తోందా? అయితే ఈ వీడియో మీకోసమే. డీమ్యాట్ ఖాతా అంటే ఏంటి, ఎందుకు అవసరం, ఎలా ఓపెన్ చేయాలో సులభంగా ఒక్కసారి అర్థమయ్యేలా తెలుసుకుందాం. డీమ్యాట్ ఖాతా అంటే డీమెటీరియలైజేషన్ ఖాతా అని అర్థం. అంటే భౌతిక షేర్ సర్టిఫికేట్ కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో షేర్స్ని భద్రపరిచే ఖాతా. బ్యాంకు ఖాతాలో మనం డబ్బు దాచుకుంటాం కదా, అలానే డీమ్యాట్ ఖాతాలో మనం షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల్ని ఉంచుకుంటాం. ఇది మీ సెక్యూరిటీస్ని సురక్షితంగా ఉంచి ఆన్లైన్లో ఎప్పుడైనా యాక్సెస్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. 1996కు ముందు షేర్లన్నీ పేపర్ రూపంలో ఉండేవి. ఒక్క షేర్ ట్రాన్స్ఫర్కి కూడా చాలా రోజుల పేపర్ వర్క్ అవసరం. దీన్ని సులభం చేయడానికే డీమ్యాట్ సిస్టమ్ ప్రారంభించారు. ఇప్పుడు 5 నిమిషాల్లోనే ఆన్లైన్లో డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. డీమెటీరియలైజేషన్ అంటే భౌతిక షేర్ సర్టిఫికేట్స్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చడం. మీ వద్ద పేపర్ షేర్ సర్టిఫికేట్స్ ఉంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ డిపి ద్వారా అవి డీమ్యాట్ రూపంలోకి బదిలీ అవుతాయి. దీనివల్ల షేర్లను ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో చూసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయొచ్చు. డీమ్యాట్ ఖాతా కలిగి ఉండటం వల్ల మీకెన్నో లాభాలుంటాయి. భౌతిక సర్టిఫికెట్ల నష్టం, దొంగతనం భయం లేదు, ట్రేడింగ్ వేగంగా సురక్షితంగా జరుగుతుంది, బోనస్, షేర్లు, విలీనాలు, డివిడెంట్లు ఆటోమేటిక్గా వస్తాయి. స్మార్ట్ ఫోన్ నుంచే పెట్టుబడుల్ని ట్రాక్ చేయొచ్చు. మొత్తానికి డీమ్యాట్ ఖాతా మీ పెట్టుబడుల్ని సేఫ్గా ఉంచే డిజిటల్ లాకర్ లాంటిది. డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయడానికి కావాల్సినవి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, చిరునామా రుజువు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంటే మీకు జెరోదా, గ్రో, ఏంజిల్ వన్, అప్స్టాక్స్ వంటి ప్లాట్ఫామ్స్లో 5 నిమిషాల్లో డీమ్యాట్ ఖాతా తెరవచ్చు. భారతదేశంలో 3 రకాల డీమ్యాట్ ఖాతాలున్నాయి. భారతీయ పౌరుల కోసం రెగ్యులర్ డీమ్యాట్ ఖాతా, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల కోసం రీపాట్రియబుల్ డీమ్యాట్ ఖాతా అందుబాటులో ఉంది. ఈ ఖాతా ద్వారా ఎన్ఆర్ఐలు డబ్బు బదిలీ చేయొచ్చు. ఇక నాన్ రిపాట్రియబుల్ డీమ్యాట్ ఖాతా కూడా ఎన్ఆర్ఐల కోసమే. ఈ ఖాతా ద్వారా ఎన్ఆర్ఐలు నేరుగా నగదు బదిలీ చేయలేరు. ఈ ఖాతాను ఆపరేట్ చేసే వ్యక్తి ఉండాలి. ప్రతి డీమ్యాట్ ఖాతాకు ఒక డిపి ఐడి ఉంటుంది. డిపి ఐడి అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ ఐడి. ఈ ఐడి ద్వారానే షేర్లు బదిలీ అవుతూ ఉంటాయి. బ్రోకింగ్ కంపెనీలు ఖాతా నిర్వహణకు ఫీజు వసూలు చేస్తాయి. ఇది ఒక్కో సంస్థకు ఒక్కోలా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మొదటి అడుగు వేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఇది మీ పెట్టుబడుల్ని డిపాజిట్గా మార్చి మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.